రాజధాని అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ జిల్లా తగరపుల వలసలో కృష్ణంరాజును తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణంరాజు గుంటూరు నల్లపాడు పిఎస్కు ఆయన తరలించారు. ఇవాళ వైద్య పరీక్షల అనంతరం కృష్ణంరాజును మంగళగిరి కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు. ప్రముఖ ఛానల్ డిబేట్లో రాజధాని అమరావతి మహిళలపై కృష్ణంరాజు తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఈ వ్యాఖ్యలపై ఛానల్ యాజమాన్యం క్షమాపణలు చెప్పాలంటూ ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. అనుచిత వ్యాఖ్యలపై పలు పిఎస్లలో కేసులు నమోదయ్యాయి. ఇక ఇదే విషయంపై జాతీయ మహిళా కమిషన్ సైతం స్పందించింది. ఘటనపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. ఇదే కేసులో కొమ్మినేని శ్రీనివాసరావుకు కోర్టు 14 రోజుల రిమాండ్ను విధించింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, మనం చూసిన ఒక ఛానల్ డిబేట్ లో కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను ఆయన మళ్ళీ ఇంకొక వీడియోను రిలీజ్ చేస్తూ ఆధారాలు అంటూ కూడా మళ్ళీ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫర్దర్ గా ఎటువంటి ప్రొసీడింగ్స్ ఉండబోతున్నాయి? ప్రధానంగా రాజధాని మహిళలకు సంబంధించినటువంటి అంశం పైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినటువంటి జర్నలిస్టు కృష్ణంరాజుని గుంటూరు పోలీసులు విశాఖ జిల్లా సంగరపు వలసలో అరెస్టు చేయడం జరిగింది. నిన్న సాయంత్రం ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి 12 గంటల సమయం తర్వాత గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్ కి కృష్ణంరాజును తరలించడం జరిగింది. ఈ రోజు ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వైద్య పరీక్షల అనంతరం కూడా మంగళగిరి కోర్టులో హాజరుపరిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం కృష్ణంరాజుకు సంబంధించి 356 అదేవిధంగా ఐటీ యాక్ట్ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి కేసు కూడా నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఇదే కేసులో ఇప్పటికే ఏటూగా ఉన్నటువంటి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసును కూడా రిమాండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం కృష్ణంరాజుకు సంబంధించి రాత్రి సమయంలో కూడా విచారణ జరుగుతున్నట్టు తెలుస్తుంది. అంటే ప్రధానంగా కూడా ఆ రోజు డిబేట్ కి సంబంధించినటువంటి అంశాలు ఎందుకు జరగడం జరిగాయి, దానికి అసలు స్క్రిప్ట్ కానీ ఏ విధంగా జరిగిందనే దానికి సంబంధించినటువంటి అంశాలతో పాటు వీడియో ఏదైతే రిలీజ్ చేసినటువంటి ఆధారాలు ఉన్నాయనే విధంగా మాట్లాడుతున్నటువంటి కృష్ణంరాజు దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ కూడా పోలీసులు అయితే స్వీకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే విధంగా విచారణ అనేది కొనసాగినటువంటి పరిస్థితి ఉన్నట్లు తెలుస్తుంది. ఉదయం సమయం వరకు కూడా ఈ విచారణ కొనసాగినట్లు డిఎస్పీ తుళ్లూరు డిఎస్పీ, అదేవిధంగా గుంటూరు వెస్ట్ డిఎస్పీ, నార్త్ డిఎస్పీ వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో కూడా ప్రస్తుతం ఆయనకి సెక్యూరిటీ కానీ అదేవిధంగా విచారణ కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది. మొత్తంగా ఈ రోజు విచారణ అనంతరం కూడా కోర్టులో హాజరుపడుతున్నారు. అయితే ప్రస్తుతం కృష్ణంరాజు అరెస్టుకు సంబంధించినటువంటి అంశాలను పూర్తి స్థాయిలో కూడా పోలీసులు అయితే ధృవీకరించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు కోర్టులో అయితే హాజరుపరచాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. థ్యాంక్ యూ సాయి శంకర్.